ఇప్పుడైతే షూటింగ్ అదే లేదు కాబట్టి మా అబ్బాయికి ఏదైనా గిఫ్ట్ కొందామని జస్ట్ బయట అలా తిరుగుతాను. ఇక్కడ లేకపోతే ఇంకా ఎయిర్పోర్ట్లో కొనాలన్నమాట. నీట వాడికి ఏదైనా ఊరు వెళ్తే అక్కడ నుంచి తీసుకొస్తే ఒక ఆనందం ఉంటుంది కదా. నాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఏముంటుందో తెలీదు, బట్ ఒకసారి చూసి ఏదైనా ఉంటే వాడికి తీసుకెళ్తా, కొంచెం ఆనందపడతాడని. ఈసీఆర్ రోడ్ అంట. ఇక్కడ అంటే చిన్న చిన్న షాపులే ఉన్నాయి కానీ పెద్ద గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ఏం లేదు. దీనికోసం ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు కాబట్టి మామూలుగా అయితే వెళ్తున్నా. వాడి కోసం ఏదో కొంటే బాగుంటుంది కదా. దగ్గరలో చిన్న గిఫ్ట్ షాప్ అయితే కనిపించింది, బట్ అనుకోకుండా వర్షం వస్తుంది, ఇక్కడ పెద్ద వర్షం కాబట్టి కొంచెంసేపు ఆగాలి. నేను ఆగేలోపు వాళ్ళు క్లోజ్ చేస్తే ఏం చేయలేను, ఎందుకంటే ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి కూడా డివైడర్ పెద్దగా ఉందన్నమాట. కాబట్టి అది దాటి వెళ్ళాలంటే ఎక్కడో ముందుకో వెనక్కో వెళ్ళాలి. మళ్ళీ అది ఎక్కడుందో చూసుకునేలోపు అది క్లోజ్ చేయకుండా ఉంటుంది, లేదంటే వర్షంలో తడుచుకుని వెళ్ళాలి. చూస్తా 2 minutes వెయిట్ చేస్తా, ఇంకా లేదు అంటే ట్రై చేస్తా. వెళ్ళాక వాడికి సరిపోయి గిఫ్ట్ ఉంటాయో లేదు తెలియదు. మై సన్ బర్త్డే కలరింగ్ ఇరుకు ఏదైనా స్పెషల్ పోకేమాన్ ఇరుకా? నేను అదే గిఫ్ట్ షాప్ అని చూసి వచ్చాను అనమాట. ఇది ఎలా స్టేషనరీ ఇருக்கு ఇంకా నమ్మ తమిళ్ కొంచెం బ్యాడ్. తెలుగు మీకు వచ్చా? అవునా? నా అయితే పోకేమాన్ ఏమైనా ఉంటే చూపించండి. లేదా పెన్సా? సరే ఇవ్వండి పెన్స్, వాడు రాసుకుంటారు. గుడ్ వన్, బాగుంది. అంటే పెన్ గిఫ్ట్ ఇవ్వచ్చు లేదో తెలియదు. మామూలు పెన్ గిఫ్ట్ ఇవ్వకూడదు అంటారు కదా, అదే ఆలోచిస్తున్నాను నేను. పోకేమాన్ అయితే వాడికి బాగా ఇష్టం, వీటిలో ఉంటుందా ఆ పెన్స్లోనే ఇలా పోకేమాన్ స్టైల్ కానీ. ప్లే అంటే వాడు పెద్దోడు అయిపోయాడండి, ఇంకా పెరియ పైయన్. 24 టైప్స్ ఆఫ్ కలర్ ఉంది ప్లేలా. పాకను అంటే ఏమంటారు తమిళ్లో ఏమంటారు చూపించండి. పాకను కరెక్ట్దా? పాకను అంటే నేను చూడాలని కదా. అవునా? చూడాలా? చూపించండి అన్నది. కార్టూన్ తమిళ్ నేర్చుకుంటున్నాను నేను. ఇదైతే వాడు అంటే పెద్దోడు అయిపోయాడు, అంటే ప్లేతో ఆడతారో లేదు తెలియదు. పెన్నే బెస్ట్ ఒక విధంగా, అంటే ఈజ్ ఇన్ 5th class కదా. ரொம்ப கலரிங் புக் இருக்கு, கிளே எல்லாமே இருக்கு. இது என்ன? இது ஸ்பின்னர். ఇది కాటింగ్. రేజర్లో డిఫరెంట్ టైప్ అమ్ముకునే స్పిన్నర్గా ఉండదు. ఓకే, ఇది ఒకటి ఏదో కొంచెం డిఫరెంట్గా దొరికింది. ఇది కుడింగ్ మ్యాజిక్ పెన్ అన్న. ఒక కలర్ రాసేసి దానిపైన దీని ఒక కలర్ ఉంది, దాని మీద కలర్ చేంజ్ చేయొచ్చా? Like this, if you use one color, okay, and there is one white on two ends. Okay. With that, if you write on it, another color will come. Okay, కుడింగ్ ఇది కూడా. Let us try. Has he used brush pens? No, he has many things actually. Just to like from Chennai father ஒரு gift எடுத்தார் அதே அதுக்கு பென்னு அங்க இருக்கு, கிஃப்ட்ஸ் எல்லாமே இருக்கு. இங்கிட்ட ஒரு gift போச்சுன்னா அது ஹாப்பி.
ఓకే రొటేటింగ్ పెన్నా paper craft. గివ్ దిస్ ఆల్సో దీస్ త్రీ గివ్ దీస్ త్రీ యూ హ్యావ్ గిఫ్ట్ ర్యాపింగ్ Yes. కెన్ యూ డూ గిఫ్ట్ ర్యాపింగ్ యా క్యాన్ పింక్ అండ్ గోల్డ్ ఆర్ రెడ్ ఆర్ వైట్ సిల్వర్ సో మా అబ్బాయికి అంటే ఇప్పుడు వర్షం వస్తుంది టైం కూడా లేదు అండ్ ప్లేస్లో అంటే మనకి ఏం తెలియదు కాబట్టి ఉన్న దాంట్లో ఏదో అలా ఒకటి తీసుకున్నాను అనమాట Different strokes వచ్చును. ఈ లైక్స్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ యాక్చువల్లీ Okay. పిక్చర్స్ వేస్తాడు Oh. సో దీంతో వేస్తే ఏమైనా వస్తుంది Yeah, 22 క్యారెట్ గోల్డ్ అన్న బాగుంది కదా చూడడానికి గిఫ్ట్ అన్నట్టు కొంచెం అంటే వర్క్ అవుతుందా వర్క్ అవును ఇది బాగుంది అంటే నేను చూడలేదు ఇది వచ్చి paper craft. 4 ఫిట్ ఆర్టిస్ట్ పెన్స్ ఈ మరి స్ట్రోక్స్ వేస్తున్నాం. ఓకే వీళ్ళ కొంచెం యూనో హీస్ టూ యంగ్ వీళ్ళంతా ఇంక్ ఫీల్ చేయలేదు వీళ్ళు అంతా అట్టనే ఉంటుంది స్ట్రైట్ అవే యూ కెన్ స్టార్ట్ అవునా డిఫరెంట్ థిక్నెస్లో యూ కెన్ డ్రా సూపర్ చూడడానికి అయితే ఇది బాగుంది బట్ వాడలేడు అని అంటున్నారు చూడండి అందుకని నార్మల్ వేరేదో డ్రాయింగ్ చూసుకున్నాడు అంటే మీకు తెలుసు కదా వాడు ఎక్కువ డ్రాయింగ్స్ వేస్తుంటాడు పెన్సిల్స్తో వాడుతూ దీంతో వేస్తే వాడు కూడా కొంచెం డిఫరెంట్ అంటే ఇది మరి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వాడతారా ఇది అప్పుడు వాడికి వేస్ట్ కదా 10 years అంటే వాడు పిచ్చిగా తెలియదు అంటే వేస్తాడు బట్ నార్మల్ పేపర్స్ నంబర్ ఆఫ్ నిబ్స్ కమ్మి. అయితే రిమూవ్ దిస్ పెన్ యాక్చువల్లీ బాల్స్ కూడా ఎరేజ్ చేస్తా ఇది షార్ప్నర్. షార్ప్నరా అది ఒకటి ఇవ్వండి చూద్దాం బట్ ఇట్ ఈస్ డెలికేట్ అయితే జస్ట్ ఒక ఏదో డిఫరెంట్గా ఉంది ఇది సరే ఇది ఒకటి ఇవ్వండి దిస్ వన్ ఇది బాగుంది ఇదేంటి ఇవి దీస్ ఆర్ పంచ్ క్రాఫ్ట్ పంచ్ చూపించండి ఇంకా కూడా డిజైన్స్ ఓకే ఎడ్జెస్ బార్డర్స్ ఓకే బార్డర్స్కి ఇది ఓ and then you Yeah, you will this- get this also this. you can stick ఓకే ఎస్ కలర్ Colour. యూజ్ డిఫరెంట్ కలర్ పేపర్స్ లో పండి చేస్తే బాగుంటుంది ఒక లుక్ గా ఓకే ఇందులో ఇది డిజైన్ ఇది ఒకటి ఏదో బాగుంది చూస్తున్నాను అట్లీస్ట్ ఒక 10 years కాబట్టి ఒక 10 గిఫ్ట్స్ చిన్న ఇచ్చినా ఆడ ఆనందపడతాడు యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్ లో తీసుకుందాం అనుకున్నా okay బట్ అక్కడ టైం ఉంటుందో లేదో అక్కడ షాప్స్ కూడా నాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఆ టైం షాప్స్ ఉండకపోతే మళ్ళీ ఇది కదా ఓకే ఇది the link on design డిజైన్స్ చూద్దాం. డిజైన్స్ చూపించండి this is like the tiger paw టైగర్ పా అంటే వీ హ్యావ్ వన్ పెట్ ఆల్సో okay సో వాడిది బాగుంటుంది అనేది పోస్ట్లో ఉంది కానీ పింక్ వచ్చింది కాబట్టి ప్రపంచం ఒప్పుకోడు అందుకే వెరీ క్లీన్ దీస్ ఆర్ గుడ్ దిస్ ఈస్ విక్టరీ విక్టరీ సింబల్ పింక్లో కాకుండా రెడ్లో that is a penguin దిస్ ఈజ్ ఆల్సో గుడ్ he likes blue color okay I'll take this I'll take 10 gifts okay ice cream I think he won't like and if he is making drawings and all you need to display it at Yes, home no? yes. we have got those craft clips ida ah okay that's something new in the market ఇది ఎలా అది రెండు స్ట్రింగ్ అయ్యో కరెంట్ పోయింది ఇదికా స్టాండ్ బై లైట్ వచ్చినా వరుణమా మధ్యలో కరెంట్ పోయింది దీంట్లో వచ్చి స్మైలీ ఫేసెస్ విత్ ద క్లిప్ అది ఇంపార్టెంట్ ఎందుకంటే మావాడు అన్ని ఫ్రిడ్జ్ కి అంటించేస్తుంది ఇది ఎలా రూమ్ లో స్ప్రింగ్ రూమ్ లో అలా పెట్టేసుకుని అవును దాన్ని ఆ క్లిప్స్ పెట్టి you can ఇదేదో కొంచెం బాగుంది అంటే మీకు చీకట్లో కనిపిస్తాము ఓకే ఇది ఒకటి స్మైలీస్ పెట్టుకోండి ఇందులోనే స్మైలీస్ ఇంకేంటి లవ్ సింబల్ వాడికి ఇష్టం ఉండదు డజంట్ లైక్ దిస్ ఇట్ ఈస్ నార్మల్ that is simple పాండాస్ ఆర్ గుడ్ అండ్ దిస్ ఇస్ గుడ్ ఓకే స్మైలీ ఈజ్ సమ్వాట్ గుడ్ nice and colorful స్మైలీ ఇందులో ఇది కానీ అనుకున్నాం కదా ఇదే కన్ఫ్యూజన్ బట్ ఫేబర్ క్యాజువల్ అంటే ఇట్స్ సూపర్ కంపెనీ Yes, సూపర్ that's a- అంటే ప్రొఫెషనల్ కంపెనీ కాబట్టి it's a brand ఈ లైక్స్ బ్రాండ్ ఆల్సో ఓకే ఇది ఇవ్వండి వాడు నేను చెప్తాను దీంతో మంచి డ్రాయింగ్ ఏమని once he has made something really beautiful he can do one more time with this ఎస్ ఓకే ఓకే ఒకసారి ఇది కూడా తీసి పెట్టండి అందరికి చూద్దాం ఫౌంటైనా బోత్ ఓకే
స్టిక్కర్స్లో పోకెమాన్ స్టిక్కర్స్. ఇది పోకెమానే కదా. ఈ లైక్స్ ఇట్. ఇది ఇవ్వండి, ఇది ఒకటి. ఈ లైక్స్ ఇట్. పోకెమాన్ కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదేదో ఐప్యాడ్ విన్ అవ్వచ్చు అంట. టైం ఉందో లేదో, టైం ఇరికా ఇల్లే తెలియదు. ఓకే, గివ్ దిస్. Can you show me a file, please? I'll ask him to keep his drawings in a file. That's right. Oh, very good, very good. I think A4 size is okay. Yes, A4 size. Okay. Main word అంటే పేపర్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది మెయిన్ టూ. ఫౌంటైన్ పెన్ ఇంకోటి ఇవ్వండి, మంచిది ఇవ్వండి. అంటే వాడు ఫస్ట్ ఫౌంటైన్ పెన్ ఇచ్చాను. పాత పెన్. ఇట్స్ ఫౌంటైనా? ఫౌంటైన్ పెన్ రీడ్. The first fountain pen, if you want to make Yes, it yes. memorable for him. Yes. So That's that right. would be nice. I'm just giving you one additional పిల్లరా? filler, Okay. just in case. Yeah. 9. Last one. 10. Yes. Packed all these in a gift wrap. Okay. Sure. ఎయిర్పోర్ట్లో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, ఆ టైంకి షాపులు కొన్ని క్లోజ్ చేసేస్తారు. మనకి మళ్ళీ ఎందుకు డౌట్ రిస్క్ అని చెప్పి ఎత్తుకుని వచ్చి ఇక్కడ వర్షం. వర్షం. Happy birthday. స్టిక్కర్ వేండ ఇరిక. ఓకే, హ్యాపీ బర్త్డే. సరే, నేను అది గిఫ్ట్ తీసుకుని ఇంకా మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఓకేనా. ఆడికి చెప్పేవాడు నేను వచ్చే టైం అది. వాడే లేవాడు సుష్మా. సరే రాని, వస్తే సర్ప్రైజ్. సరే నువ్వు పడుకో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఈ కవర్ అనేది కవర్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. All the best. Our best wishes థ్యాంక్ యూ. for his son. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రొవిజన్ అయితే తిట్టుకుంటాడేమో, ఇంత గిఫ్ట్స్ అని చెప్పి స్టేషనరీ ఐటమ్స్ తెచ్చాను అని చెప్పి. బట్ అర్థం చేసుకుంటాడు కూడా, పెద్దోడయ్యాడు కాబట్టి. అట్ ద సేమ్ టైం వాడికి అందులో పోకెమాన్ ఉంది కాబట్టి కొంచెంలో కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు. కనీసం పోకెమాన్ స్టిక్కర్ అంటించాడు ఇక్కడ గోడ మీద అంటించుకోవడానికి. నాకైతే ఫైల్లో పేపర్లో పెట్టుకోవడం అది బాగా నచ్చింది. వాడికి ఆ ఫైల్ ఇస్తే కనీసం వాడు డ్రాయింగ్స్ అన్ని పెట్టుకుంటాడు అనమాట. అందుకోసం తీసుకెళ్తున్నా. ఇప్పుడు బ్యాగ్ అంతా సర్దుకోవాలి. బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అనమాట. ఇంతవరకు అయితే ప్రొవిజన్ గిఫ్ట్ షాపింగ్ అంటే ఇక్కడ నేను ఇలా చేశాను. మరి సుష్మా అక్కడ ఏం చేసిందో కూడా నాకు తెలియదు. మోస్ట్లీ తనైతే బాగానే చేస్తుంది, మంచి మంచి గిఫ్ట్స్ అన్నీ కొంటుంది, నాలా కాదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే ప్రతి ఫాదరు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటారు. అలాగే నాకు అనిపించిన దాంట్లో నేను చేశాను. ఒక్కళ్ళు ఐడియాలో ఒక్కళ్ళు చేస్తారు, అది నేను అలా చేశాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా సరదాగా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పాలి అనిపిస్తే షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.